జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. 25 నుండి 35 సంవత్సరాల వారంటీతో 7 నుండి 10 సంవత్సరాల ఇన్వర్టర్ వారంటీ మరియు 5 సంవత్సరాల సర్వీస్ వారంటీ కూడా కలదు. విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఇల్లంతకుంట మండల విద్యాధికారి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న దాదాపు 20,000 విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైకిళ్లను అందించడం గొప్ప విషయమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థుల ప్రయాణం మరియు రవాణా కష్టాల గురించి తెలుసుకొని సైకిళ్లను పంపిణీ చేశారని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రయాణ రవాణా కష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటంగూరి అనిల్ రెడ్డి, మండల అధ్యక్షులు బాయిరెడ్డి రమణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, కంకణాల రవీందర్ రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి, నల్ల లింగారెడ్డి, బొమ్మడి శ్రీధర్, మట్ట పవన్ కుమార్, తాళ్ల పాపిరెడ్డి, మురహరి గోపాల్, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మధురి మల్లేష్, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, ఉప్పుల శ్రీనివాసరెడ్డి, గురుకుంట్ల అనిల్, తిప్పర్బైన సమ్మయ్య, కోడం భరత్, చిప్పాతి శ్రీకాంత్, శీలం సాయిప్రసాద్ రెడ్డి, భద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. ఆటోలో రావడానికి చాలా కష్టపడేదాన్ని. ఈరోజు నాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ బండి సంజయ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చే స్కూల్ మేము 10th క్లాస్ చదువుతున్నాము. మాకు రోజు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు రావడానికి మాకు చాలా ఈజీగా ఉంది. థ్యాంక్ యూ బండి సంజయ్. ఎక్కడ మీది ఎక్కడ నుండి రావాలి? శ్రీలంక హై స్కూల్. నేను రోజు స్కూల్కి రావడానికి రోజు ఆటోలో వస్తాను. నాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 10th తరగతి చదువుతున్నాను. థ్యాంక్ యూ బండి సంజయ్ అని సైకిల్ ఇచ్చినాను. 10th చదివేటువంటి బాలికలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు జన్మదినం సందర్భంగా కేకులు కటింగ్ చేయడము, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడము ఇది చేస్తారు తప్ప ఇటువంటి సేవా దృక్పథంతో చేసేటువంటి నాయకులు చాలా తక్కువ. దేశంలోనే ఏ ఒక్క ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఇవాళ ఆయన యొక్క జన్మదిన సందర్భంగా 20,000 సైకిళ్లను పార్లమెంటు పరిధిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ ఒక విడతల వారీగా స్కూళ్ళన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. గారి కానుక బండి సంజయ్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇచ్చిన మా పిల్లలకు సైకిళ్ళు ఎంతో ఉపయోగపడుతుందని, పేద పిల్లలు సైకిల్ కొనే స్తోమత ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి దాంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి మంచి భావి పౌరులుగా ఎదుగుతారని, మంచి రిజల్ట్ కూడా చేస్తారని, మళ్ళీ పోతే ప్రైవేట్ స్కూల్ కొంటే ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా నడుస్తున్నాయి కాబట్టి వచ్చే 10వ తరగతి రిజల్ట్ కూడా మన మండలం జిల్లాలోనే ముందు స్థాయి ఉంటుందని కోరుకుంటూ